క్యాండిడేట్ నేనే సాధిస్తానంటూ తన కార్యకర్తలను తన అభిమానులు అటుపోనీకపోవడం. అదే సందర్భంలో కొత్త క్యాండిడేట్ ఇదిగో ఈడు అన్యాయం చేస్తున్నాడంటూ ఈడు గొడవ పట్టడం. దానివల్ల ఏమైపోయింది, 80 సీట్లు నాకు తెలిసి ప్రతిపక్ష స్థానాల్లో కనీసం 70 స్థానాలు వచ్చిండే జగన్కి, అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానం. ఓన్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మార్పు అతిపెద్ద దెబ్బతీసింది అతనికి. కాబట్టి ఎందుకని జరిగినాయి ఇలాగ అంతర్మదనాలు. ఇంకోటి పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకి పడకపోవడం, కొంతమంది మంత్రులు పెత్తనం చెలాయిస్తే ఎమ్మెల్యేలు ఇది ఉండటం, కొన్ని ఎట్లా ఉంటాయంటే మొహమాటం. పెద్దిరెడ్డి గారిది ఉంది, నేను చూసా తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆయన రెస్పెక్టబుల్గా ఒక పాయింట్ చెప్తాడు. ఆ నారాయణ స్వామి గారిని మాట్లాడమంటాడు. నారాయణ స్వామి డిప్యూటీ సీఎం హోదా, ఈయన మంత్రి హోదా, కాబట్టి ఆయనకి విలువిస్తున్నాడు. కానీ ఆయన మాత్రం లేదు లేదు మీరే కానివ్వండి అంటాడు. అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ సమన్వయం అన్నటువంటిది రోజాని ఎలా ఇబ్బంది అయ్యింది, లేకపోతే ఎంతమంది ఇష్యూస్ అయినాయి, లావు శ్రీకృష్ణదేవరాయలకి విడుదల రజనీకి గొడవలు ఏంటి, ఏం పరిష్కరించారు వీళ్ళు ఫైనల్గా? పరిష్కరించకపోగా దీనికి పరిష్కారం కింద నియోజకవర్గాలు మార్చి మళ్ళీ కొత్త శత్రువులు అయ్యారు. ఫైనల్గా పెంట అయింది పార్టీ, ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇప్పుడే ఆరంభమైపోయింది వీళ్ళ మధ్యన అనేక చోట్ల. ఎక్కువ ఉన్నాయి దీంట్లో అసలు పరిష్కరించే ఆలోచన చేయట్లేదు వీళ్ళు.